ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ లో అదరగొడుతున్న తన చెత్త ఫీల్డింగ్ తో టీమిండియా విజయానికి అడ్డుపడుతున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన లీడ్స్ టెస్టులో 1 కాదు 2 కాదు ఏకంగా 4 క్యాచ్లు మిస్ చేసి విమర్శల పాలవుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 3 క్యాచ్లు జారవిడిచిన ఈ టీమిండియా ఓపెనర్ రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన డకెట్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. డకెట్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జైస్వాల్ క్యాచ్ మిస్ చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్ తో యశస్వి జైస్వాల్ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో ఓ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్లు వదిలేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. అసలే భారత్ వికెట్ల కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో జైస్వాల్ పదే క్యాచ్లు వదిలేయడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తుంది. అయితే సిరాజ్ వేసిన షాట్ బంతిని డకెట్ పుల్ షాట్ ఆడాడు. కానీ టైమింగ్ సరిగ్గా కుదరకపోవడంతో బాల్ అక్కడే లేచింది. మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 97 పరుగుల వద్ద బతికిపోయిన ఇంగ్లాండ్ ఓపెనర్ 149 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 465 పరుగులు చేయడంలో భారత్ కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 364 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల లక్ష్యం నమోదైంది. కేవలం 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఆ టార్గెట్ ను ఛేదించి 5 టెస్టుల సిరీస్ లో 0-1తో ఆధిక్యంలో నిలిచింది.